చేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలు ఆయిల్ని వేసాము. ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నా కాబట్టి నేను కాల్ కేజీ కంటే ఇంకా తక్కువే ఉంటాయి, 200 గ్రామ్స్ అలా ఉండొచ్చు. బాయిల్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 to 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇందులోనే చూసారా చిట్పట్ అయిన తర్వాత గార్లిక్ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి వంట. ఇందులోనే 1 మీడియం సైజ్డ్ ఆనియన్, ఈ ఆనియన్స్ ఫుల్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, పూర్తి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనము ఉడకబెట్టినటువంటి కాకరకాయ వేస్తున్నాం. ఈ వాటర్ స్క్వీజ్ చేయాలని చెప్పాను కదా, చూడండి వాటర్ స్క్వీజ్ చేయంగా ఎన్ని వచ్చాయో. సో పెద్దగా వేస్ట్ అనేది ఏమి ఉండదు, ఇందులో ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి అనేది ఏమి ఉండదు. సాల్ట్ వాటర్లో బాయిల్ చేయడం వల్ల మనకి ఆ చేదు అనేది తగ్గుతుంది. ఇంకా ఇలా ఫ్రై చేయాలి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కూడా మనకి చేదు అనేది తగ్గుతుంది. ఇదేంటంటే కొంచెం ముద్దగా అవుతుందండి ఫ్రై. నేను ఈరోజు రాగి సంగటి లేకని చేసుకుంటున్నాను సైడ్ డిష్గా, కాబట్టి కొంచెం ముద్దగా ఉంటేనే తినేదానికి బాగుంటుంది అనేది చేసుకుంటున్నానండి. ఇలా 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక హాఫ్ కంటే తక్కువే వేస్తాను నేను, ఎందుకంటే ఇక్కడ 1/2 కిలో కంటే కూడా తక్కువే ఉన్నాయి క్వాంటిటీ, కాబట్టి ఒక 1/4 స్పూన్ దాకా వేస్తాను నేను ఈ మాత్రం క్వాంటిటీనే వేస్తున్నానండి. ఎందుకంటే పప్పుల పొడిలో ఆల్రెడీ కారం అనేది ఉంది కాబట్టి కొంచెం మాత్రమే వేసాను. సాల్ట్ కూడా నేను బాయిల్ చేసినప్పుడు సాల్ట్లో బాయిల్ చేశాను కాబట్టి సాల్ట్ యాడ్ చేయట్లేదు. మనం ఆలూ ఫ్రై ఇలా కొన్ని మిగతావి చేసుకున్నప్పుడు మాత్రం సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వాటిల్లో మనము సాల్ట్ అనేది యాడ్ చేయం కాబట్టి ముందు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కారం ఇలా అంతా వేసిన తర్వాత ఇప్పుడు పప్పుల పొడి వేస్తున్నాను. చూసారా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం పప్పుల పొడి వేసేసేయాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి, కొద్దిగానే కాబట్టి. కొంచెం కాకరకాయ ఫ్రై రెడీ. కాకరకాయలు మరి మెత్తగా బాయిల్ చేసుకుంటే ముద్ద అయిపోతుంది, అది ఎక్కువ. సో ఇప్పుడేమి అంత మరీ ఇదిగా లేదు. ఓకే ఫైన్. పప్పుల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేస్తే అడుగంటిపోతుంది కాబట్టి 1 మినిట్ కలుపుతూ బాయిల్ చేసుకొని స్టవ్ కట్టేయడమే.
డన్. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మీరు చూసారా, నేను మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేశాను. పప్పుల పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేశాను.